హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. వేసవికాలం కదా, ఇక్కడ రోజు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నానండి. పూల్లోకి వెళ్ళే ముందు స్నానం చేయాలి కదా, మరి ముందు స్నానం చేసాక పూల్లోకి దిగాలన్నమాట. స్విమ్మింగ్ భలే మజాగా ఉంటుందండి. అన్ని ఎక్సర్సైజుల కంటే స్విమ్మింగ్ చాలా మంచి ఎక్సర్సైజ్. బాడీ పార్ట్స్ మొత్తం కదులుతాయి కదా. ఇది ఎక్కడనుకున్నారు? హైదరాబాద్లో ఉన్న మై హోమ్ ప్రాజెక్ట్లో. చాలా బాగుంటుందండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్. ఈ ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సూపర్గా ఉంది ఈ ప్రాజెక్ట్. ఇక్కడ తల నుండి పాదాల వరకు అన్ని పార్ట్స్ కూడా కదులుతాయి కదండి. అందుకే ఇది మంచి వ్యాయామం అవుతుందన్నమాట. ఈ వ్యాయామం వల్ల అన్ని కండరాలు కూడా బలపడతాయి. హృదయానికి మంచి వ్యాయామంగా మారి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఎక్కువ క్యాలరీలు ఖర్చు కావడం వల్ల స్థూలకాయం కూడా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది ఈ ఎక్సర్సైజ్. నీటిలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అల్జీమర్ వంటి వ్యాధుల రాకను తగ్గించే అవకాశం కూడా ఉంది. శ్వాస సమస్యలకు కూడా ఇది మంచి ఎక్సర్సైజ్ అవుతుందన్నమాట. దమ్ము శ్వాస సంబంధించిన ఇబ్బందులు ఉన్న వారికి ఇది సహాయకారి. ఎందుకంటే శ్వాస నియంత్రణలో ఇది ఒక శిక్షణ ఇస్తుంది. స్విమ్మింగ్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అవకాశం ఉన్నంత మేరకు నదుల్లో కానీ కాలువల్లో కానీ స్విమ్మింగ్ పూల్స్లో కానీ ఈ ఈత కొట్టడం ద్వారా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ప్రయత్నం చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, రెగ్యులర్గా చేసిన వాళ్ళు అయితే ఎవరు కూడా మానరు, రెగ్యులర్గా చేస్తుంటారు. కానీ అన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్స్కి అవకాశం ఉండదు కదా. అందుకనే కాలువలు చిన్నప్పటి నుంచి కాలువలో కదా మనం నేర్చుకుంటా, తర్వాత నదుల్లో కూడా నేర్చుకుని ఉన్నాం. అందుకని తప్పనిసరిగా మాత్రం నేర్చుకోండి. కంటిన్యూగా చేసే కంటే మధ్యలో ఈ కొంచెం రిలాక్స్ అవ్వడం మంచిది అనమాట. ఈ స్విమ్మింగ్ చైర్ మీద రిలాక్స్ అయితే కొంచెం ఎనర్జీ వస్తుంది. అప్పుడు మళ్ళీ జంప్ చేస్తాం, మళ్ళీ ఈత కొడతాం. సరైన ఫిట్నెస్, మంచి దేహ నిర్మాణం కోసం స్విమ్మింగ్ ఒక అద్భుతమైన మార్గం. నీటిలో బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి స్విమ్మింగ్ చేయడం వల్ల శరీర సమతుల్యత బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందండి. కొంతమందికి నీరంటే భయం ఉంటుంది. అసలు భయపెట్టకండి, ఏమీ ఉండదు. స్విమ్మింగ్ పూల్ నేర్చుకుంటే చాలా ప్రొడక్షన్గా ఉంటుంది. అన్నిటికీ మించి నిద్ర బాగా పడుతుందండి బాబు. నిద్ర కదా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పటికి 3 గంటలు అయిపోయింది. రేపు వద్దాలని చెప్పని పైకి ఎక్కిస్తాను అనమాట. లైక్ చేయడం మర్చిపోకుండా చేస్తాం కదా. ఇవాళకి చాలా అని చెప్పని పైకి ఎక్కిస్తాను. ఇక్కడ రెండు మొక్కలు చాలా బాగున్నాయండి, చాలా బాగా పెంచారు. ఈ వాటర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది ఇక్కడ. ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూరు ఈత చెట్లు ఉన్నాయండి. అవి చూసారు, ఈతకెళ్ళి ఎంత బాగున్నాయి ఇక్కడ. కొన్ని రోజులు పండైపోతే ఎంత బాగుంటుందో. విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆఫ్టర్ స్విమ్మింగ్ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఒక్క లైక్ కొడతారు కదా ప్లీజ్ అండి.